వియర్స్ గూగుల్ షీట్ ట్యుటోరియల్స్ కి సంబంధించిన థర్డ్ వీడియో అండి ఇది. ఈ వీడియోలో గూగుల్ షీట్ లో ఉన్న డేటాని ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు యూజ్ అయ్యే ఆప్షన్స్ లైక్ ప్రింటింగ్ ఆప్షన్స్, పేజీ సెటప్ ఆప్షన్స్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో నేర్చుకుందామండి. నార్మల్ గా ఎక్సెల్ లో ఉన్న డేటాని ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి ఆ వీడియో అనేది ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఆ వీడియో అలానే గూగుల్ షీట్ కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పైన ఐ కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. అలానే నార్మల్ ఎక్సెల్ ఫైల్ లో ఉన్న ప్రింటింగ్ ఆప్షన్స్ కి గూగుల్ షీట్ లో ఉన్న ప్రింటింగ్ ఆప్షన్స్ తో కంపేర్ చేస్తే గూగుల్ షీట్ లో ఉన్న ప్రింటింగ్ ఆప్షన్స్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఈజీగా ఉంటాయండి. అవేంటో తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ని ఒక ఆర్డర్ లో చూసుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు వీడియో లింక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే computersadda.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, ప్రాక్టికల్ ఫైల్స్, అలానే షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి. చూడండి వ్యూయర్స్, ఆల్రెడీ నేను గూగుల్ షీట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఒక వర్క్ బుక్ లో టోటల్ గా 3 షీట్స్ తీసుకున్నానండి. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనే నేమ్తో. ఒక్కో షీట్లో ఒక్కో డేటా ఉంది. షీట్ 1లో మనకి ఎంప్లాయీ డేటా ఉంది, షీట్ 2లో స్టాక్ డేటా, షీట్ 3లో సమ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా గూగుల్ షీట్లో ఉన్న డేటాని ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు మనము షీట్ 1 సెలక్షన్లో ఉందండి. ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్రింట్, లేదా డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి Ctrl+P. ఇదిగోండి, ఇక్కడ ప్రివ్యూ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. రైట్ సైడ్ లో ప్రింటింగ్ ఆప్షన్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయండి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రింట్ కరెంట్ షీట్. ఏ షీట్ అయితే సెలక్షన్ లో ఉండి ప్రింట్ చేశారో ఆ పర్టికులర్ షీట్ అనేది మనం ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. లేదా పక్కనే యారో మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ వర్క్ బుక్ అన్నారు అనుకోండి, మీరు సెలెక్ట్ చేసిన వర్క్ బుక్ లో ఎన్ని షీట్లు ఉన్నాయి? 3 షీట్స్ ఉన్నాయి. ప్రతి షీట్ లో ఉన్న డేటా అనేది డైరెక్ట్ గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. షీట్ 1 లో ఉన్న డేటా పేజీ 1లో, షీట్ 2 లో ఉన్న డేటా పేజీ 2లో, షీట్ 3 లో ఉన్న డేటా పేజీ 3లో ఇలా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. నార్మల్ ఎక్సెల్ ఫైల్లో ఇలా డైరెక్ట్ గా రాదండి. ఇండివిజువల్ షీట్స్ లో ఇండివిజువల్ గా ప్రింటింగ్ ఇచ్చుకోవాలి. కానీ గూగుల్ షీట్ లో మనం ఒకేసారి అన్ని షీట్స్ లో ఉన్న డేటాని ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. అలానే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, సెలెక్టెడ్ సెల్స్. ఓకే, మనం బ్యాక్ వద్దామండి. ఒకసారి క్యాన్సిల్ కొట్టాను. ఇక్కడ నేను షీట్ 1 సెలెక్షన్ చేశానండి. ఇందులో పర్టికులర్ డేటాలో పర్టికులర్ సెల్స్ని సెలెక్షన్ చేశాను. 3 కాలమ్స్ 5 రోస్లో ఉన్న డేటాని సెలెక్షన్ చేశాను. ఇప్పుడు ప్రింటింగ్ ఇవ్వాలి, Ctrl+P. మనకి టోటల్ డేటా అనేది ప్రింట్ ప్రివ్యూ డిస్ప్లే అవుతుందండి. కానీ ఇక్కడ ప్రింట్లో నేను ఇక్కడ సెలెక్టెడ్ సెల్స్ అన్నాను అనుకోండి, ఏ సెల్స్ అయితే సెలెక్షన్ చేశానో ఆ డేటా వాటికి మనం డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. అది మాత్రమే ప్రివ్యూ డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? లేదండి మీరు కరెంట్ షీట్ అన్నారనుకోండి, ఆ షీట్లో ఉన్న డేటా మొత్తం మనకి ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ పేపర్ సైజు, ఓరియంటేషన్, ఈ ఆప్షన్స్ అని చెప్తానండి. కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫార్మాటింగ్ అనే కేటగిరీ ఉందా? ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. యారో మాకు దగ్గర ఫార్మాటింగ్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయండి. డిఫాల్ట్గా మనకి ఇక్కడ పేజీలో డేటా అనేది సెంటర్లో ఉంది. అంటే ఇక్కడ ఫార్మాటింగ్లో అలైన్మెంట్ అనేది హారిజంటల్గా సెంటర్లో ఉందండి. సెంటర్లో కాకుండా లెఫ్ట్ అన్నారనుకోండి, లెఫ్ట్లో వచ్చేస్తుంది డేటా. అండ్ మీరు రైట్ అంటే రైట్లో, లేదు సెంటర్ అంటే సెంటర్. అండ్ వర్టికల్గా చూసుకుంటే మనకి డేటా అనేది టాప్లో ఉందండి. వర్టికల్గా ఇక్కడ టాప్ ఉంది, అండ్ ఇక్కడ వర్టికల్గా నేను సెంటర్లో పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ప్రింటింగ్ ఇచ్చే డేటా అనేది కొంచెం తక్కువ సైజులో కనుక ఉంటే ఆ టేబుల్ ఫార్మాట్ అనేది అలైన్మెంట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నానండి. ఇక్కడ గ్రిడ్ లైన్స్ ఉంటాయి, అవునా కదా? ఇక్కడ మనకి ఈ షీట్ 1లో ఉన్న డేటాకి ఎలాంటి బోర్డర్స్ అప్లై చేయలేదు. డిఫాల్ట్గా గ్రిడ్ లైన్స్ ఉంటాయి. నార్మల్ ఎక్సెల్ ఫైల్లో ఇక్కడ కూడా గ్రిడ్ లైన్స్ ఉన్నాయి, ఎలాంటి బోర్డర్స్ అప్లై చేయలేదు. మనం ప్రింట్ ప్రివ్యూ చూద్దామండి. Ctrl+P అన్నాను. నార్మల్ ఎక్సెల్లో ఉన్నానండి, కానీ ఇక్కడ మనకి బాక్సెస్గా డిస్ప్లే అవుతుందా? డిస్ప్లే అవ్వదండి. ఓకేనా? ఎలాంటి బోర్డర్స్ అప్లై చేయలేదు కాబట్టి. అదే మీరు బోర్డర్స్ అప్లై చేశారనుకోండి, సెలెక్షన్ చేసి బోర్డర్స్ అప్లై చేశాను. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇదిగోండి బోర్డర్స్ డిస్ప్లే అవుతాయి. అలానే మనకి గూగుల్ షీట్లో ఇక్కడ నేను బోర్డర్స్ అప్లై చేయలేదు, గ్రిడ్ లైన్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మీరు Ctrl+P అన్నారనుకోండి,
గ్రిడ్ లైన్స్ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయండి. గూగుల్ షీట్లో ఉన్న అడ్వాంటేజ్ ఇదేనండి. ఓకేనా, అలాంటి గ్రిడ్ లైన్స్ కూడా మీరు మళ్ళీ హైడ్ చేసుకోవచ్చు. ఫార్మేటింగ్ అనే ఆప్షన్లో షో గ్రిడ్ లైన్స్ అనేది సెలక్షన్లో ఉందండి, తీసేసేయండి. ఇదిగోండి మళ్ళీ ఎంటీగా వచ్చింది. మళ్ళీ సెలక్షన్ చేయండి, మళ్ళీ డిస్ప్లే అవుతాయి. మరి బోర్డర్స్ అప్లై చేస్తే ఇంకా థిక్గా డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు నేను షీట్ 1లో ఉన్న ఈ డేటాని సెలక్షన్ చేసి బోర్డర్స్ అనేవి అప్లై చేశాను. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇదిగోండి కొంచెం థిక్గా వస్తుంది. అదే బోర్డర్స్ అప్లై చేయకపోతే కొంచెం ఆ లైన్స్ అనేది లైట్గా డిస్ప్లే అవుతాయి. అలానే నెక్స్ట్ ప్రింటింగ్ ఆప్షన్స్ చెప్పాలంటే కొంచెం లార్జ్ డేటా తీసుకుందామండి. ఓకేనా, ఇప్పుడు గూగుల్ షీట్లోనే 2 షీట్స్ ఉన్నాయండి. 2 షీట్స్లోనూ నాకు కొంచెం లార్జ్ డేటానే ఉంది. ఫస్ట్ షీట్లో స్టూడెంట్ రిపోర్ట్ ఇచ్చాను. ఓకే, యావరేజ్ దాకా నేను ఇక్కడ కాలమ్స్లో డేటా అనేది ఉందండి. అలానే స్టూడెంట్ లిస్ట్ కూడా చూసుకుంటే కొంచెం ఎక్కువగానే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. షార్ట్కట్ వచ్చి Ctrl+P. ఇప్పుడు ఈ డేటా అనేది టోటల్గా మనకి ఇక్కడ ఇదిగోండి 3 పేజెస్లో వచ్చింది. ఇక్కడ ఉన్న పేజీ సెట్టింగ్స్ని బట్టి మనకి డిఫాల్ట్గా 3 పేజెస్లో వచ్చింది. కరెంట్ షీట్లో పెట్టుకున్నాం. పేపర్ సైజ్ అనేది A4లోనే ఉంది. లేదు లెటర్లో పెట్టుకోవాలా లెటర్లో పెట్టుకోండి, లేదు A4లో కావాలా మీకు కావాల్సిన సైజులో సెట్ చేసుకోండి. అలానే ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా, పోర్ట్రేట్ అంటే నిలువుగా సెట్ చేసుకోండి. కానీ మనకి ఇక్కడ చూడండి నార్మల్గా నేను బ్యాక్ వచ్చేసానండి. ఓకే, ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ గమనిస్తే కాలమ్స్ వైజ్గా డేటా అనేది ఎంతవరకు ఉందండి, 6 సబ్జెక్ట్ మార్క్స్, అలానే టోటల్ యావరేజ్ కూడా అప్లై చేసామండి నేమ్స్తో కలిపి. ఓకేనా, అలానే స్టూడెంట్ లిస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. Ctrl+P. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ పేజీ ఓరియంటేషన్ అనేది నిలువుగా పెట్టానండి పోర్ట్రేట్లో. ఓకే, ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్స్ 5 సబ్జెక్ట్ మార్క్సే డిస్ప్లే అవుతున్నాయండి. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ మార్క్స్ టోటల్ యావరేజ్ నెక్స్ట్ పేజీలో వచ్చేస్తున్నాయి. అలా కాదండి, ఇక్కడ నాకు స్టూడెంట్ రిపోర్ట్లో కాలమ్ వైజ్గా ఎంత డేటా అయితే ఉందో ఈ పేజీ విడ్త్కు తగ్గట్టుగా ఫిట్ అయిపోవాలండి. అలా ఫిట్ అవ్వాలంటే ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ నార్మల్లో ఉంటే ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా ఇందులోనే అడిషనల్గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఫిట్ టు విడ్త్, ఆ విడ్త్కు తగ్గట్టుగా డేటా విడ్త్కు తగ్గట్టుగా పేజీ విడ్త్లో సెట్ అయిపోతుంది. ఫిట్ టు విడ్త్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా మనకి యావరేజ్ దాకా టోటల్ డేటా మొత్తం ఫిట్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా డేటా కూడా ఎక్స్టెండ్ అవుతుందండి. కానీ 2 పేజెస్లో డేటా వస్తుంది. లేదండి మీరు మళ్ళీ నార్మల్లో పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఓకేనా, లేదండి నాకు టోటల్ డేటా మొత్తం ఒకే ఒక్క పేజీలో రావాలి అంటే అలా కూడా ఫిట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు స్కేల్లోనే మనకి ఇక్కడ ఫిట్ టు పేజ్ అన్నారనుకోండి, ఆ డేటా మొత్తం ఒకే ఒక్క పేజీలో ఫిట్ అయిపోతుంది. అలా మనం థౌజండ్స్ ఆఫ్ డేటా కూడా ఒకే ఒక్క పేజీలో ఫిట్ చేసుకుంటామండి. కానీ అలా చేస్తే కరెక్ట్ కాదండి. మీ షీట్లో ఉన్న డేటా అనేది ఎన్ని పేజెస్లో ప్రింటింగ్ ఇస్తే బాగుంటుందని చూసుకోండి. ఓకేనా, దానికి తగ్గట్టుగా మీరు పేజీ సెటప్ ఆప్షన్స్ యూజ్ చేసి ప్రింటింగ్ అనేది ఇచ్చుకోండి. ఎక్కువ డేటాని ఒకే ఒక్క పేజీలో మీరు సెట్ చేసి ప్రింటింగ్ ఇచ్చామనుకోండి, ఆ డేటా మీకు అర్థం అవ్వాలా, అవతల వ్యక్తి కన్నా అర్థం అవ్వాలా వద్దా? ఓకేనా, కాబట్టి ఆ ప్రింటింగ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా సెట్ చేయడం నేర్చుకోండి. ఓకేనా, అలానే ఇక్కడ స్కేల్లో నార్మల్ అంటే 100% అండి. మనం డేటా విడ్త్కి తగ్గట్టుగా హైట్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. లేదా ఒకే ఒక్క పేజీలో ఫిట్ చేయాలంటే ఫిట్ టు పేజ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదా కస్టమ్ నెంబర్లోకి వెళ్ళారనుకోండి, పర్సంటేజ్ లెవెల్స్ అంటే నార్మల్గా 100% కాకుండా ఇక్కడ నేను 50% ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆ డేటా అనేది 50% ప్రకారంగా ఈ విధంగా ఒకే ఒక పేజీలో ఫిట్ అవుతుంది. లేదు మీరు ఇక్కడ 150 అని ఇచ్చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఇదిగోండి మీరు ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారంగా పేజెస్ అనేది ఎక్కువ అవుతాయి. మన షీట్లో ఉన్న డేటా ఎన్ని పేజెస్లో ప్రింటింగ్ వస్తుంది ఏందనేది ప్రివ్యూ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుందండి. టోటల్ 9 పేజెస్లో వస్తుంది. ఇప్పుడు కిందకు వచ్చేసామండి, మనకి ఇక్కడ మార్జిన్స్, ఇక్కడ మార్జిన్స్లోనే డిఫాల్ట్గా కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. మనకి లెఫ్ట్ టు రైట్లో 1 ఇంచ్లో కట్ అవుతుంది మార్జిన్ అనేది. అలా కాకుండా నేరోలో పెట్టుకున్నారనుకోండి కొంచెం తక్కువగా కట్ అవుతుంది, అంటే మార్జిన్ అనేది కొంచెం తక్కువగా ఉండిద్ది. అదే మీరు వైడ్లో పెట్టుకున్నారనుకోండి కొంచెం మార్జిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే డిఫాల్ట్గా ఇచ్చిన మార్జిన్ లెవెల్స్ అనమాట. నార్మల్, నేరో అంటే బాగా తక్కువగా ఉండిద్ది, వైడ్ అంటే కొంచెం ఎక్కువగా ఉండిద్ది, నార్మల్ ఏంటి మీడియంగా ఉండిద్ది. అలా కాకుండా నాకు కావాల్సినట్టుగా మార్జిన్స్ లెవెల్స్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కస్టమ్ నెంబర్స్లోకి వెళ్ళారనుకోండి, ఇదిగోండి ఇక్కడ టాప్లో 2.54 సెంటీమీటర్స్ మార్జిన్ అనేది కట్ అయింది. నేను ఇక్కడ 1 అని ఇచ్చి ఎంటర్ కొట్టాను. అలానే లెఫ్ట్ సైడ్న 1 ఇచ్చి ఎంటర్ కొట్టాను. అండ్ రైట్ సైడ్న 1.5 ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఇలా నాకు కావాల్సినట్టుగా మార్జిన్ సెట్టింగ్స్ అప్లై చేయాలంటే మీరు ఇక్కడ కస్టమ్ నెంబర్స్లోకి వెళ్ళండి. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సెట్ కస్టమ్ పేజీ బ్రేక్స్. ఈ ఆప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను, వేరొక రిపోర్ట్ తీసుకొని ఆ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. ఓకేనా,
అలానే మనకి ఇక్కడ చూడండి ఫార్మాటింగ్ ఆప్షన్స్లో ఆల్రెడీ చెప్పేశానండి, అలైన్మెంట్స్ అలానే గ్రిడ్ లైన్స్. అలానే ఇక్కడ హెడర్స్ అండ్ ఫుటర్స్ ఇక్కడ క్లిక్ చేయండి, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. పేజీ నెంబర్స్ టోటల్గా మనకి 2 పేజెస్లో ఉన్న డేటా ప్రతి పేజీకి పేజీ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి కార్నర్లో 1 అలానే 2 ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా. అలానే వర్క్ బుక్ టైటిల్ క్లాస్ 3 అని ఇచ్చానండి. ఆ టైటిల్ ఆటోమేటిక్గా మనకి టాప్ లెఫ్ట్లో డిస్ప్లే అవుతుంది. అలానే షీట్కి నేమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనకి టాప్ రైట్లో డిస్ప్లే అవుతుంది. అలానే కరెంట్ డేట్ సెలెక్షన్ చేసామనుకోండి మనకి బాటమ్ లెఫ్ట్లో డిస్ప్లే అవుతూ ఉండేది. అదే కరెంట్ టైం సెలెక్షన్ చేశారనుకోండి డేట్ పక్కనే టైం కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ పేజ్ నెంబర్స్ చాలు అనుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్ని అన్సెలెక్షన్ చేసుకోండి. అలానే మనకి అక్కడున్న పేజీ నెంబర్స్ని షీట్ నేమ్స్ని కాకుండా నాకు కావాల్సిన ప్రకారంగా ఇది స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ కాబట్టి ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ అనే హెడ్డింగు లేదా స్కూల్ నేము ఇలాంటివి రావాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ కస్టమ్ ఫీల్డ్స్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ అవుతుందండి. ఇక్కడ హెడర్లోను ఫుటర్లోను మీకు కావాల్సిన డేటా అనేది టైప్ చేసుకోండి. ఇక్కడ నేను సెలెక్షన్ చేసి స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఈ విధంగా టైప్ చేశానండి. ఇలా హెడ్డింగ్స్ అనేది టైప్ చేసి అలానే పేజీ నెంబర్స్ అనేది మీకు ఓన్లీ సింగిల్ నెంబరే కాకుండా పేజీ 1 ఈ విధంగా డిస్ప్లే అవ్వాలన్నా, డేట్ ఫార్మేట్స్ చేంజ్ చేసుకోవాలన్నా, టైం ఫార్మేట్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఓకే అనుకుంటే ఈ షీట్లో క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఇదిగోండి ప్రతి పేజీలో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ అనే హెడ్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే వీస్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే చూడండి సెట్ కస్టమ్ పేజీ బ్రేక్స్ ఈ ఆప్షన్ చెప్తా అన్నా కదా. ఓకే నేను బ్యాక్ వచ్చేసానండి, షీట్ 2 సెలెక్షన్ చేశాను. ఇందులో మనకేంటంటే ఇదిగోండి ఒక డేటా ఇచ్చాను. ఈ డేటా మొబైల్స్కి సంబంధించిన రిపోర్టు, ఏ డేట్లో ఏ మొబైల్స్ అనేది ఎన్ని సేల్ చేసాం లేదా ఎన్ని పర్చేజ్ చేసాం ఆ క్వాంటిటీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చాలా పెద్ద డేటా ఉందండి, ఇదిగోండి చాలా డేటా ఉంది. ఓకే ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. కంట్రోల్ P. ఇదిగోండి టోటల్గా ఈ రిపోర్ట్ అనేది 8 పేజెస్లో వస్తుంది. ఓకేనా. మనకి ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఎన్ని డేట్స్ ఇచ్చామండి, 20 దాకా ఇచ్చానండి. 1 ఫిబ్రవరి నుంచి 20 దాకా ఇచ్చాను. కానీ మనకి రిపోర్ట్లో ఒక్కో పేజీలో 1 నుంచి 5 వరకే వస్తుంది. ఓకే ఈ రిపోర్ట్ అనేది నాకు ల్యాండ్స్కేప్లో కావాలనుకుంటే ల్యాండ్స్కేప్లో పెట్టేసుకోండి. ల్యాండ్స్కేప్లో పెట్టుకున్న 1 నుంచి 8 వరకు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ పేజీ, థర్డ్ పేజీలో ఓన్లీ నాకేంది మళ్ళీ 3 డేట్స్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా అలా కాకుండా నాకు కావాల్సినట్టుగా పేజీ అనేది బ్రేక్ చేసుకోవచ్చు. ఎలా అంటే 1 నుంచి 10th వరకు ఒక పేజీలో రావాలి, మళ్ళీ 11th నుంచి ఇంకో పేజీలో రావాలి, అలా రావాలండి. అలా సెట్ చేయాలంటే ఇక్కడ మీరు సెట్ కస్టమ్ పేజ్ బ్రేక్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆ షీట్ మొత్తం ఓపెన్ అయిందా లేదా, ఇక్కడ మనకి డిఫాల్ట్గా రిపోర్ట్ అనేది ఇదిగోండి 8th వరకు ఉంది. ఈ లైన్ డిస్ప్లే అవుతుందా ఇక్కడ. ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసి 10th వరకు ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా. అండ్ 10th నుంచి ఇదిగోండి 20 వరకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయింది. ఒకవేళ లేదనుకోండి మీరేం చేస్తారు, ఇలా సెలెక్షన్ చేసి 20 ఫిబ్రవరి దాకా మూవ్ చేసుకోండి. అలానే హారిజంటల్గా కూడా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలో మీరు సెట్ చేసుకోవచ్చండి. నాకు ఎల్జీ దగ్గర నుంచి 1+ దాకా, లేదు నాకు ఇదిగోండి ఇక్కడ దాకా, అంటే ఒక సెల్ అనేది ఇంకా కిందకి దించాను. అలానే ఇక్కడ కూడా చూసుకుంటే ఇదిగోండి కొంచెం అడిషనల్గా పెంచాను. ఈ విధంగా వర్టికల్గా హారిజంటల్గా మనం సెట్ చేసిన దాన్ని బట్టి పేజెస్ అనేది బ్రేక్ అయిపోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ బ్రేక్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మీరు సెట్ చేసిన దాన్ని బట్టి 1 నుంచి 10th వరకు, దీని తర్వాత 11th నుంచి 20th వరకు అలా మనకు కావాల్సినట్టుగా పేజెస్ అనేది బ్రేక్ చేసి డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఈ రిపోర్ట్లోనే చూడండి ప్రింటింగ్ ఇస్తున్నాం అండి. ఫస్ట్ పేజీలో మనకి మొబైల్ మోడల్స్ అలానే డేట్స్ డిస్ప్లే అవుతున్నాయి. సెకండ్ పేజీలో మనకి ఓన్లీ డేట్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి, కానీ ఆ మొబైల్స్ ఏంటి డిస్ప్లే అవ్వట్లేదు. అలానే థర్డ్ పేజీలో మొబైల్ మోడల్స్ డిస్ప్లే అవుతున్నాయి, కానీ ఆ డేట్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. అంటే పర్టికులర్ రోస్ని కాలమ్స్ని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చండి. గూగుల్ షీట్లో రోస్ని కాలమ్స్ని ఫ్రీజ్ చేయడం చెప్పానండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హెడర్స్ ఫుటర్లో క్లిక్ చేస్తే ఇక్కడ రో అండ్ కాలమ్స్ హెడర్లో రిపీట్ ఫ్రోజన్ రోస్, రిపీట్ ఫ్రోజన్ కాలమ్స్ ఈ ఆప్షన్స్ అనేది హైలైట్ అవ్వట్లేదండి. ఎందుకు అంటే మీరు ఆ షీట్లో ఫ్రీజ్ చేయాలి, పర్టికులర్ రోని కాలమ్స్ని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేయాలి అంటే నేను ఇక్కడ షీట్ని జూమ్ చేస్తున్నానండి. ఓకే ఇక్కడ మనకి కాలమ్స్కి రోస్కి మీడియేటర్గా ఈ బటన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తే మనకి బ్లూ కలర్లో హైలైట్ అవుతుందా. ఇప్పుడు పర్టికులర్ కాలమ్ని మీరు ఇలా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఫస్ట్ కాలం వాటికి.
అంటే మొబైల్ మోడల్స్ బట్టి. అలానే హారిజంటల్గా నేను ఇక్కడ ఇలా హైలైట్ అయిన తర్వాత హ్యాండ్ సింబల్ని పట్టుకొని ఇదిగోండి ఈ టాప్ రో బట్టికి ఈ విధంగా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి జూమ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఇదిగోండి ఫ్రీజ్ అయిందా లేదా, ఫస్ట్ రో ఫ్రీజ్ అయింది, అలానే ఫస్ట్ కాలం కూడా ఫ్రీజ్ అయింది. ఇప్పుడు మీరు ప్రింట్ ప్రివ్యూ చూడండి. ఇదిగోండి ప్రతి పేజీలో ఆటోమేటిక్గా మనకి టాప్ రో ఫస్ట్ కాలం అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అలా రాకపోవచ్చండి. ఎలానో తెలుసా, మీకు ఇక్కడ ఆప్షన్స్లో హెడర్స్ అండ్ ఫుటర్స్లో రిపీట్ ఫ్రోజన్ రోస్, రిపీట్ ఫ్రోజన్ కాలమ్స్ అనేది సెలక్షన్లో ఉండకపోవచ్చు. ఇదిగోండి ఈ రెండు అన్సెలక్షన్ చేశాను. అప్పుడు మనకేమైందంటే ఇక్కడ మీరు అక్కడ షీట్లో ఫ్రీజ్ చేసిన ప్రింటింగ్ ఆప్షన్స్లో సెలక్షన్లో లేదు కాబట్టి రోస్ కాలమ్స్ అనేది రిపీట్ అవ్వలేదండి. ఇక్కడ సెలక్షన్ చేయాలి, రోస్ సెలక్షన్ చేయండి, అప్పుడు ప్రతి పేజీలో రోస్ అనేది రిపీట్ అవుతుంది. అలానే రిపీట్ ఫ్రోజన్ కాలమ్స్ కూడా సెలక్షన్ చేయండి. ఇదిగోండి ప్రతి పేజీలో రోస్ కాలమ్స్ అనేది రిపీట్ అవుతాయి. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి లాస్ట్ డేట్ అనేది సపరేట్ పేజీలో వస్తుందండి. అలా ఇబ్బంది లేకుండా ఈ మార్జిన్స్ లెవెల్స్ ఉన్నాయి చూసారా, వాటిని కొంచెం డిక్రీజ్ చేసుకోండి. మార్జిన్స్ అనేది నార్మల్లో ఉన్నాయి కదా, కస్టమ్ నెంబర్స్లో పెట్టుకొని ఇక్కడ లెఫ్ట్ టు రైట్లో డిక్రీజ్ చేస్తున్నాను 0.5, అలానే రైట్లో కూడా 0.5 ఇలా ఇచ్చేసానండి. ఇప్పుడు ఒకసారి రిపోర్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ప్రతి డేటా అనేది సెంటర్లో రావాలనుకుంటే ఫార్మేటింగ్లోకి వెళ్ళిపోయి అలైన్మెంట్స్ అనేది వర్టికల్గా కూడా సెంటర్లో పెట్టేసుకోండి. ఫైనల్గా ఈ రిపోర్ట్ మొత్తం ప్రింటింగ్ ఇద్దామండి. ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. మన టోటల్ రిపోర్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది. మీ సిస్టమ్కి ఏ ప్రింటర్ అయితే కనెక్ట్లో ఉందో ఆ ప్రింటర్ నేము, ఆ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూజ్ చేసుకుని డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. లేదా గూగుల్ షీట్లో ఈ విధంగా సెటప్ చేసిన ఈ రిపోర్ట్ని మీరు డైరెక్ట్గా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన లొకేషన్లో నేను డెస్క్టాప్ మీద కావాల్సిన నేమ్తో సేవ్ చేయండి. ఇదిగోండి డెస్క్టాప్ మీద క్లాస్ 3 అనే నేమ్తో పీడిఎఫ్ ఫైల్ అనేది సేవ్ అయిందంటే డైరెక్ట్గా ఈ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఇదిగోండి ఓకే వ్యూయర్స్, గూగుల్ షీట్లో ఉన్న డేటాని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి, దానికి యూజ్ అయ్యే ప్రింటింగ్ ఆప్షన్స్, పేజీ సెటప్ ఆప్షన్స్ అనేది అర్థమైనట్లే కదా వ్యూయర్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.